టీ20 ప్రపంచ కప్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్లో విజయం తర్వాత అనంతరం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరన్ స్పందించాడు. మిడిల్ ఓవర్లో డేవిడ్ మిల్లర్, డేవాల్డ్ బ్రేవిస్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమకు విజయాన్ని కట్టబెట్టిందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరన్ పేర్కొన్నాడు. టీమిండియా ఓటమికి కూడా ఈ భాగస్వామ్యమే కారణమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం కూడా ఇదేనని మార్కరన్ స్పష్టం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో స్పష్టంగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన మార్కరన్ డేవిడ్ మిల్లర్, డేవాల్డ్ బ్రేవిస్తో పాటు తమ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది ఒక గొప్ప ప్రదర్శన. గతంలో ఇక్కడ మేం ఆడిన వికెట్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. మా కుర్రాళ్ళు పిచ్ను ముందుగానే అంచనా వేసి వారి ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకున్నారు. బౌలర్ల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ టోర్నీ ఆరంభం మాకు కష్టంగా అనిపించింది, కానీ ఈ రాత్రి మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బ్రేవిస్, మిల్లర్ నెలకొల్పిన భాగస్వామ్యం మమ్మల్ని ఆటలో నిలబెట్టింది. పిచ్పై బంతి వేగంగా రాలేదు, ఆగుతూ వచ్చింది. దాంతో ఖాళీ ప్రదేశంలోకి బంతిని బాది వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించాం. భారత బౌలర్లు ఆరంభంలోనూ చివరిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశారు, కానీ మిడిల్ ఓవర్లో మా బ్యాటింగ్ రెండు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని చూపించింది. ఫీల్డింగ్లో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ 2 క్యాచ్లు వదిలేశాం. గతంలో యూఏఈతో జరిగిన మ్యాచ్లో మేము అంతగా సమన్వయంతో లేం, కానీ ఈరోజు మా ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. లుంగి ఎంగిడి ఎప్పుడు బౌలింగ్ వేసినా ప్రత్యర్థి ముప్పుగానే భావిస్తాం. అతను మిడిల్ ఓవర్లో వికెట్లు తీయగలడు. అతను మైదానంలోకి దిగి తన ప్రదర్శనను నిలకడగా అందిస్తూనే ఉన్నాడు. వెస్టిండీస్లో ఈ టోర్నీకి ముందే ఆడాం. అది 2 జట్లు సమానంగా ఉపయోగపడుతుంది. వారిది చాలా ప్రమాదకరమైన జట్టు. ఈ రాత్రికి ఈ విజయాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తదుపరి మ్యాచ్పై ఫోకస్ పెడతాం. మాకు అది బిగ్ మ్యాచ్. మేం మళ్ళీ పూర్తి శక్తితో ఆ మ్యాచ్పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని మార్కరన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. డేవిడ్ బ్రేవిస్ 29 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 45 పరుగులు చేశాడు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, శివం దుబే చెరో వికెట్ తీశారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. డేవిడ్ మిల్లర్, డేవిడ్ బ్రావిస్ 4 వికెట్లకు 97 పరుగులు జోడించాడు. అనంతరం టీమిండియా 18.5 ఓవర్లోనే 111 పరుగులకు ఆలౌట్ అయింది. శివం దుబే 37 బంతుల్లో 3 సిక్స్లు 1 ఫోర్తో 42 పరుగులు ఒంటరి పోరాటం చేసిన మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో యాన్సెన్ 4 వికెట్లు తీయగా కేశవ్ మహారాజ్ 3 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.